హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోకోనట్ మిల్క్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం పచ్చి కొబ్బరి ఒక బౌలు, బియ్యం ఒక హాఫ్ బౌలు, బెల్లం ఒక బౌలు, జీడిపప్పు, అలాగే ఇలాచీ, పాలు ఒక 500 ml. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము బియ్యంను ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడగాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి మరలా వాటర్ వేసుకొని 2 hours నానబెట్టుకొని ఉంచుకోవాలి. 2 hours తర్వాత ఈ నానిన బియ్యంను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ జార్లో ఈ బియ్యంను వేసుకోవాలి. అలాగే ఈ జార్లోనే ఈ కొబ్బరిని కూడా, పచ్చి కొబ్బరిని యాడ్ చేద్దాం. ఈ బియ్యంను పచ్చి కొబ్బరిని మనం మిక్సీ వేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ముందుగా జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఈ జీడిపప్పులో కొంచెం నెయ్యి వేసి ఇలా వీటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇవి ఫ్రై అయినాయి. ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మరొక పాన్లో మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు వేసి బాగా కాచుకోవాలి. పాలు కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బియ్యం పేస్ట్ను దీనిలో కలుపుకోవాలి. ఈ పాలు కాగినాయి. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసి కలుపుకుందాం. ఇది అడుగంటకుండా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒక 10 minutes వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా కలిసే వరకు కలుపుకొని దీనిలో బెల్లం యాడ్ చేసుకుందాం. ఇలా 1 బౌలు బెల్లం యాడ్ చేసుకొని ఇది కరిగే వరకు, ఇది వేడి మీద త్వరగా కరుగుతుంది. ఇది కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీటు చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దీనిలో మనం 2 spoons నెయ్యి వేసుకొని కలుపుకుందాం. అలాగే ఫ్రై చేసిన జీడిపప్పు కూడా వేసి కలుపుకుందాం. ఇది చాలా హెల్తీ డిష్ కూడా. ట్రై చేయండి. ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసి కలుపుతున్నాం. ఇప్పుడు ఈ స్వీట్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసి కలుపుకుందాం. కోకోనట్ మిల్క్ పుడ్డింగ్ రెడీ అయిందండి. ఇది బౌల్లోకి తీసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.